పెద్దల్లో మాదిరే పిల్లల్లోనూ కొంతమందిలో ఇవాళ గురక అనేది సమస్యగా మారుతుంది. దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నప్పుడు, కొండనాలిక పొడవుగా ఉన్నప్పుడు, టాన్సిల్లు వాచినప్పుడు, శ్వాసనాళాల్లో ఎక్కడైనా బలహీన ప్రాంతాలు ఉన్నప్పుడు చాలామంది పిల్లలకు గురక సమస్య తలెత్తుతుంది. నిజానికి పెద్దలతో పోలిస్తే పిల్లల్లో గురకకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల్లో గురకకు కారణాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గురక అనేది పెద్దలకు మాత్రమే పరిమితమా? గురక అనేది ఎవరిలైనా రావచ్చు. చిన్నపిల్లల్లో రావచ్చు, పుట్టిన పిల్లల్లో కూడా రావచ్చు, పెద్దవాళ్ళలో కూడా రావచ్చు. గురక పెడుతున్నారంటే మన యొక్క శ్వాసనాళము ఎక్కడో అడ్డుకుంది ఆర్ ఎక్కడో న్యారో అయింది. సో దానివల్ల ఏంటంటే గాలి వెళ్తున్నప్పుడు న్యారోల నుంచి సౌండ్ అనేది జనరేట్ అవుతుంటుంది. ఇది అందరిలో ఉండొచ్చు. పిల్లలకి గురక చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఆ యొక్క శ్వాసనాళము ఎక్కడో అడ్డుకుంటుంది, దానివల్ల గురక వస్తుంది. అంటే ఆక్సిజన్ తగినటువంటి ఆక్సిజన్ బాడీకి అందకపోతే ఏమవుతుంది, రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు తగినటువంటి ఆక్సిజన్ బ్రెయిన్కి కూడా అందదు. ఎప్పుడైతే బ్రెయిన్కి అందకపోతే ఏమవుతుందంటే రాత్రి పడుకున్నప్పుడు మనం కానీ పిల్లలు కానీ డీప్ స్లీప్లోకి వెళ్ళరు. అంటే స్టేజ్ 2, స్టేజ్ 3 స్లీప్లోకి వెళ్ళకుండా ఉంటారు. దానివల్ల ఏంటంటే బ్రెయిన్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది అండ్ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది. పిల్లల యొక్క బిహేవియర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అండ్ దీనివల్ల ఏంటంటే స్లీప్ యాప్నియా అనే ఒక జబ్బు కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో గురక ఎందుకు వస్తుంది? కారణాలేంటి? ముఖ్యంగా పిల్లల్లో గురక అలర్జిక్ రైనైటిస్, టాన్సిలైటిస్, అడినాయిటిస్ వీటి వల్ల వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం పిల్లల్ని చూస్తూ ఉంటాము, ఈ వర్షాకాలంలోనూ శీతాకాలంలో ఎక్కువగా జలుబు, దగ్గులు వస్తుంటాయి. దీనివల్ల అడినాయిడ్స్, టాన్సిల్స్ బాగా వాపు వచ్చేసి అది మన యొక్క శ్వాసనాళాన్ని మూసేయడం వల్ల పిల్లలు ముక్కుతోంచి గాలి తీసుకోలేకపోక నోటితోంచి గాలి తీసుకోవడం వల్ల ఈ గురక అనేది వస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే అలర్జిక్ రైనైటిస్, కొందరు పిల్లలకి అలర్జిక్ టెండెన్సీ ఉంటుంది. వాటి వల్ల కూడా తరచుగా జలుబులు వచ్చేసి ఎక్కువ రోజులు జలుబు దక్కకుండా ఉండడం వల్ల కూడా ఈ స్నోరింగ్ అనేది వస్తూ ఉంటుంది. కొందరు పిల్లలకి ముక్కులో బోను, దాన్ని సెప్టమ్ అంటాం, అది వంకరగా ఉండడం వల్ల కానీ, కొందరి పిల్లలకి రేర్గా ఏంటంటే పాలిప్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా కొందరు పిల్లలకి జన్యురూపమైన లోపాలు ఉండడం వల్ల, అంటే సిస్టిక్ ఫైబ్రోసిస్, ఇమ్యూటల్ సీలియా సిండ్రోమ్ అంటుంటాం, వాళ్ళకి అన్నీ బాగున్నా సరే ఫ్లెమ్ని క్లియర్ చేసే గుణం తక్కువగా ఉంటుంది. వాటిల్లో కూడా ఏమవుతుందంటే ఈ యొక్క ఫ్లెమ్ అంతా ముక్కులో ఉండిపోయి సైనసెస్లో ఉండిపోయి క్రానిక్ సైనసైటిస్ వచ్చి అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ ఉబ్బడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా గురక వస్తుంది. అలాగే కొందరు పిల్లలు హ్యాబిచువల్గా వామిటింగ్ చేసుకుంటుంటారు. వీటిలో కూడా పిల్లలకి అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ ఉబ్బడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు గురకతో బాధపడుతున్నప్పుడు ఏం చేయాలి? ముఖ్యంగా పిల్లలు ఏ వయసులో పిల్లలు బాధపడుతున్నారు అనేది మనం చూడాలండి. ఫస్ట్ 2 సంవత్సరాల లోపల పిల్లలకైతే కొన్ని కంజెంటల్ అనామలీస్ ఉంటాయి. లారింగోమలైసిస్ కానివ్వండి, సబ్గ్లోటిస్ కానివ్వండి, అంటే బేస్ టంగ్లో సిస్ట్ కానివ్వండి, హిమాంజియోమస్ కానివ్వండి, ఇటువంటి రకాల కారణాలు ఉంటాయి. కొందరికి పుట్టుకతో కూడా ముక్కు దూలం అనేది వంకరగా ఉంటుంది. వీటిని మనం చూసుకోవాలి. అలాగే 2 ఇయర్స్ తర్వాత నుంచి స్కూల్ గోయింగ్ పిల్లల్లో ఏమవుతుందంటే ముఖ్యంగా వాళ్ళు పక్క పిల్లల నుంచి కానివ్వండి, ప్లే గ్రౌండ్లో దుమ్ము వల్ల కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల కానివ్వండి, ఈ తరచుగా అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ ఉబ్బిపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే గురక అనేది వస్తూ ఉంటుంది. సో ఇటువంటి పిల్లల్లో మనం ఏంటంటే వాటి గురించి తగినటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది వస్తుంది. పిల్లల్లో గురక మందులతో తగ్గుతుందా? సర్జరీ అవసరమా? ముఖ్యంగా పిల్లల్లో గురక అనేది అడినాయిడ్స్, టాన్సిల్స్ వల్ల కానివ్వండి, సెప్టల్ డీవియేషన్ వల్ల కానివ్వండి, పాలిప్స్ కానివ్వండి, ఏదైనా ట్యూమర్స్ కానివ్వండి, వీటి వల్ల ఉంటుంది. సో ముఖ్యంగా అలర్జిక్ రైనైటిస్ ఉన్న పిల్లలకి మనం ఏంటంటే అలర్జీకి సంబంధించినటువంటి మెడికేషన్స్ వాడుకుంటే చాలా మటుకు మెడిసిన్స్ తగ్గిపోతుంది. అలాగే అప్పటికీ తగ్గకపోతే దానికి తగినటువంటి ఇన్వెస్టిగేషన్స్, సిటీ స్కాన్ కానివ్వండి, అలర్జిక్ ప్యానల్ చేయించుకునేసి, అలాగే స్లీప్ స్టడీ అంటామండి, రాత్రి కూడా పడుకున్నప్పుడు పిల్లలకి ఆక్సిజన్ ఎంత వెళ్తుంది ఏంటి అనేసి అటువంటిది అంతా డీటెయిల్గా మనకు స్లీప్ స్టడీలో తెలుస్తుంది. ఇటువంటి ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాత వాటి యొక్క సివియారిటీని బట్టి మనం ఏంటంటే
ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్, అంటే అలర్జీస్ ఉన్న వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్, వాటితో కూడా తగ్గకుండా దాంట్లో పాలిప్స్ కానీ అటువంటివి ఉంటే దానికి తగినటువంటి చికిత్స, సర్జికల్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే కొందరు చిన్నపిల్లల ముక్కు వంకర ఉంటుంది, అడినాయిడ్స్ టాన్సిల్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఇటువంటి పిల్లల్లో అదే ఇది చిన్న వయసు కదా, ఇప్పుడు చేయించడము మంచిది కాదు, ఇమ్యూనిటీ మీద దెబ్బ పడుతుందని చెప్పేసి అనుకోకుండా గురక వచ్చినప్పుడు వీటివన్నిటికి సర్జరీ చేయించుకుంటే ఆ యొక్క శ్వాసనాళం అనేది ఓపెన్గా ఉంటే మంచిగా గాలి వెళ్తే వాళ్ళకి గురక నుంచి నివారించవచ్చు. పిల్లల్లో గురకను నివారించవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలందరూ గ్రోత్ అనేది మ్యాక్సిమం 14 to 21 ఇయర్స్ మధ్యలోనే గ్రోత్ ఉంటుంది. ఆ తర్వాత గ్రోత్ అనేది హైట్ కానివ్వండి, వెయిట్ కానివ్వండి, గ్రోత్ అనేది ఉండదు. అందుకనే ఫస్ట్ 14-15 ఇయర్స్ లోపల పిల్లలకి గురకున్నప్పుడు మనం ఏంటంటే దానికి తగినటువంటి చికిత్స చేయించుకోవాలి. కొందరు పిల్లలకి ఏమవుతుందంటే లాంగ్ టర్మ్గా మౌత్ బ్రీతింగ్ ఉండడం వల్ల వాళ్ళకి డెంటల్ ఆర్కిటెక్చర్ మారిపోతుంటుంది. ఎగుడు దిగుడు పన్ను రావడం కానీ, సో అప్పర్ జా ముందుకు పెరగడం కానీ, దాన్ని ఎత్తుపళ్ళు అంటుంటాం మనం. అలాగే నోరు దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే దానికి తగినటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కానివ్వండి, సర్జికల్ ట్రీట్మెంట్ కానివ్వండి చేయించుకుంటే చాలా చక్కగా పిల్లలు ఎదుగుదల, వాళ్ళ యొక్క ఫేషియల్ ఆర్కిటెక్చర్ కూడా సిమెట్రికల్గా గ్రో అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాగే పిల్లలకు కొందరికి ADHD అంటాం, అంటే హైపర్ యాక్టివిటీ ఉంటుంది. గురక వల్ల హైపర్ యాక్టివిటీ కూడా చాలా మటుకు పిల్లల్లో చూస్తున్నాం. ఎందుకంటే రాత్రి నిద్ర లేనప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ ఇరిటబుల్గా ఉంటారు కాబట్టి దే విల్ బికమ్ హైపర్ యాక్టివ్. అందుకని గురకను మాత్రం ఎవరు నిర్లక్ష్యం చేయకుండా, పిల్లల్లో గురక మా యొక్క వంశపారంపర్యం అని అనుకోకుండా కంపల్సరీగా దానికి డాక్టర్ని సంప్రదించి తగినటువంటి పీడియాట్రిక్ ENT సర్జన్ని సంప్రదించి దానికి తగినటువంటి వైద్యము, ఇన్వెస్టిగేషన్స్, వైద్యం చేయించుకుంటే మనం ఇటువంటి యొక్క డ్రెడ్ఫుల్ కాంప్లికేషన్స్ని మనం యొక్క నివారించడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. పిల్లల్లో గురకను చాలా వరకు మందులతోటి, జీవనశైలి మార్పులతోటి నయం చేయొచ్చు. ముఖ్యంగా బరువును అదుపు చేయడం, రాత్రి పడుకోబెట్టబోయే ముందు వేడి నీటితో ఆవిరి పట్టడం, పడుకున్నప్పుడు తలవైపు కాస్త ఎత్తుగా ఉండేలా చూడడం వంటి జాగ్రత్తలు గురకను చాలా వరకు అదుపు చేస్తాయి. గురక ఎంతకీ అదుపులోకి రానప్పుడు సర్జరీ చేయించడం మంచిది.